వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆయన పర్యటనలో జనాన్ని అడ్డుకోవడానికి వీలైనన్ని కుట్రలు పన్నుతూ అష్టదిగ్బంధంలోకి నెల్లూరుని తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బాక్స్లో కంచెలు ఏ రకంగా అమర్చారు, బ్యారికేడ్స్, చెక్ పోస్ట్ ఏ రకంగా ఏర్పాటు చేశారు, రోడ్లని తవ్వేస్తూ ప్రజలని అడ్డుకునే ప్రయత్నం ఏ రకంగా చేస్తూ ఉన్నారో మనకు కనిపిస్తోంది. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితను కూడా అడ్డుకుని ఆవిడని కూడా అలౌ చేయని పరిస్థితి మనకు కనిపిస్తోంది. జర్నలిస్టులు అలాగే రిపోర్టర్స్ మీద కూడా దౌర్జన్యం చేస్తున్న పోలీసుల దౌర్జన్యాన్ని కూడా మనం ఉదయం నుంచి కూడా చూస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే ప్రధాన ఎజెండాగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జగన్ అభిమానులను ఎవరు ఆపలేరని అయితే స్పష్టం చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రజలు రాకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టారని కూడా ఆయన ఆరోపించారు. కాకానిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు పొద్దున్నీ చూస్తా ఉన్నాం. దాదాపు ఈ జిల్లాలో నుంచి కాకుండా పక్క జిల్లాలో నుంచి కూడా 1000 మంది పోలీసులు నింపి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికెక్కడిగా ప్రజల్ని రానియకుండా జనాల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానియకుండా అడ్డుకట్లు వేసిన చూడటం ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు. దాదాపు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకుని నిజంగా పాపం వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పాపం పోలీసులే. ఇదేమి కర్మరా, మేము చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి కానీ సీఏలు ఎస్ఐలు ఏం పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకుని ఆడ నిలబడి ఆ బైక్ పోయేవాడిని తీస్తూ ఆ బైక్ పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చర్యలకో లేదంటే ఈ విధంగా ప్రజలను అడ్డుకునేదానికో లేకపోతే బందోబస్తుల కార్యక్రమాలకి పోలీసు వ్యవస్థని దిగజార్చారు తప్ప ఈరోజు ఏమవుద్ది మీకు అంత ఎందుకు? మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా ముఖ్యమంత్రి కాలేడు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు, ఓకే. అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈ రోజు ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, తప్పకుండా ఎన్ని నిర్బంధాలు ఆపినా కూడా ప్రజలు వచ్చి తీరుతారు. ఇంకొక అరగంటలోనో 4 గంటలోనో జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడం జరుగుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలుకటం ఖాయం చెప్పి తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు పోయాడు, అయితే వాళ్ళు ఎందుకు లబోదీపు మా మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఏడ్చారు చెప్పండి. అంటే మీరు పోతే ఇది మా మీద మాత్రం పెడితే ఇదే. ఈరోజు ఈ కేసుకి సంబంధించి చూస్తున్నాం, ఒకరు మా పీటీ వారెంట్లు, ఎప్పుడు లేని పీటీ వారెంట్లు, ఎక్కడ లేని కన్ఫెషన్స్. ఇప్పుడు ఒక ఆయన చేత కన్ఫెషన్ ఇప్పించున్నారు, చూపిస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ కి ఆయనకి ఆస్తి లావాదేవాలు ఉన్నాయి, ఈ డబ్బులే పెట్టారని. 2023లో మేము క్వార్టర్ చేశామని చెప్పారు. ఆస్తులు ఎప్పుడు కొనున్నారు అంటే 2021లో. అంటే ఇప్పుడు ఏడ చేసి ట్రైన్ ట్రావెల్ పోయారా? అట్టుంటాయి వాళ్ళ కేసులు, వాళ్ళన్నీ కూడా ఆ విధంగా ఒక దొంగ కేసులు పెట్టే ఇది అలా ఉంటది. అయితే ఎట్లాంటి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు అనేది, ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అందరికీ ఈ జిల్లాలో అయితే పసిబిడ్డకు కూడా తెలుసు కారణాలు ఏమైనా గానీ నాకు గోవర్ధనానికి ఎంత రిలేషన్స్ ఉన్నాయా, ఎంత గత 5 సంవత్సరాల్లో మేము ఎంత సన్నిహితంగా ఉన్నామా లేకపోతే ఎట్టున్నా అందరికీ తెలుసు. అట్లాంటిది మేము ఇద్దరం కూర్చొని చేసామంట. దాన్ని బట్టే తెలుస్తుంది ఎట్లాంటి క్రికెట్ కేసులు కన్ఫెషన్స్ రాయిస్తున్నారు అన్నదానికి. ఇందాక నేను కొన్ని వీడియోస్ కూడా బయట పంపించాను. అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. మెయిన్ రోడ్స్ అన్ని కూడా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఒక్కరిని కూడా అసలు మామూలు సగటు మనిషికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఈ రోజు దిగ్బంధం చేస్తున్నారు. రెండోది, ఒకవేళ ఎవరైనా కూడా సైడ్ రోడ్స్ నుంచి వస్తారంటే దారుణంగా, అత్యంత దారుణంగా జేసీబీలు పెట్టి రోడ్లన్నీ కూడా రాత్రి పగలు కొట్టేస్తున్నారు. అంటే ఎవరు కూడా నెల్లూరు సిటీలోకి రాకూడదు. అదేవిధంగా మెయిన్ రోడ్స్ లో నుంచి ఎవరు ట్రావెల్ చేయకుండా వాటన్నిటి కూడా పోలీసులు సుమారుగా 5,000 మంది పోలీసుల్ని ఏదో ఇక్కడేదో ఉపద్రవం వచ్చినట్టు, ఎక్కడా కూడా ప్రమాదాలు జరిగినా కూడా అంతమంది వెళ్ళట్ల ఫోర్సెస్. మరి 5,000 మంది పోలీసుని ఈ రోజు నెల్లూరుకు తీసుకొని వచ్చి మనుషులు తిరగకుండా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడకూడదు, ఆయన కలవకూడదు అన్న ఆలోచనతో వీళ్ళు చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఆయన కూడా ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితిలో ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త కూడా ఈరోజు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. సో వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నా కూడా ప్రజలు వాటిని గమనిస్తా ఉన్నారు. వాటి మీద వ్యతిరేకత అయితే, వాళ్ళ తిరుగుబాటు అయితే మాత్రం ప్రారంభమవుతుందని తెలియజేస్తా ఉన్నారు.